నమస్తే అండి. ఇది న్యూ కాలనీలో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. లిఫ్ట్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి కాస్త ముందుకు వెళ్ళగానే మనకి ఇదంతా హాల్ కనిపిస్తుందండి. హాల్ అయితే డబల్ సైజ్ అని చెప్పచ్చు. సీలింగ్ చేసి కనిపిస్తుంది. రైట్ సైడ్లో వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది. మనం పెయింటింగ్ వర్క్ అయితే మార్చుకోవాలండి. మేజర్ వర్క్స్ అయితే ఏమీ లేవు, ఒట్టి పెయింటింగ్ వర్క్ అయితే కనిపిస్తుంది. కొన్ని సీలింగ్లో లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి కాబట్టి మార్చుకోవాలి. ఇది కిచెన్ వస్తుంది. కిచెన్లో అటక అయితే ఎల్ షేప్లో కనిపిస్తుంది, స్ట్రాంగ్ అటక. కిచెన్ వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు. పొడవు ఎక్కువ వచ్చింది, వెడల్పు అయితే సఫిషియెంట్గా కనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. మనం 6x6లో అయితే 2 వేసేయచ్చు అన్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుందండి. బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. కంప్లీట్గా అయితే బిల్డింగ్ అవుట్లుక్ అయితే కొత్త దానిలాగా అయితే కనిపిస్తుందండి. లేదా అంటే కొంచెం స్ట్రాంగ్గా 2-3 సంవత్సరాలు ఓల్డ్లాగా అయితే కనిపిస్తుంది. మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ సైజు మీడియం ప్లస్ అని చెప్పచ్చు. 6x6 అయితే పడుతుందండి. సీలింగ్ అయితే కన్సల్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయండి. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. రూమ్ స్పేస్ అయితే సఫిషియెంట్గా అనిపించింది. మనం 6x6 కూడా ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో మనకి బాల్కనీ వస్తుంది. ఒక 3 అడుగుల వెడల్పు, పొడవు అయితే చాలా ఎక్కువ వచ్చిందండి. సేఫ్టీ గ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయండి. చివర్లో హ్యాండ్ వాష్ కనిపిస్తుంది. ఈ చివర్లో మనకి కామన్ టాయిలెట్ అయితే రావడం జరిగింది. డబల్ సైజ్ అయితే కనిపిస్తుంది. ఇండియన్ మోడల్ ఉంది. కావాలనుకుంటే మనం ఆ బేసిన్స్ అవి మార్చుకోవచ్చు. కాస్త స్టోరేజ్ స్పేస్ కూడా మనకి పైన కనిపిస్తుంది. మనం మార్చుకోవాలనుకుంటే కమోడ్స్, బాత్రూంలో బేసిన్స్ అండ్ ట్యాప్స్ ఏమైనా బాగోకపోతే అవి మార్చుకోవచ్చండి. దాంతోపాటు ఏమైనా స్విచ్చెస్ ఏమైనా సరిగ్గా ఆపరేట్ అవ్వకపోతే అవి మార్చుకోవచ్చు. అండ్ పుట్టి వర్క్ ఏమీ లేదు, పెయింటింగ్ వర్క్ ఉంది. ఇటువంటి మేజర్ రిపేర్ వర్క్స్ అయితే కనిపించట్లేదు. బిల్డింగ్ క్వాలిటీ కానీ లేకపోతే అవుట్లుక్ కానీ ఎక్సలెంట్ ఉంది కాబట్టి ఫ్లాట్ లోపలైతే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, అంటే లైక్ మనకి స్విచ్లు పనిచేయకపోయినా చూడడానికి కొంచెం పాతదానిలాగా అనిపించిన స్విచ్లు, హోల్డర్స్, కమోడ్స్ అంతేనండి. లోపలైతే మనకి కొత్త ఫ్లాట్ లాగా అయిపోద్ది. క్వాలిటీ విషయంలో అయితే ఎక్సలెంట్గా ఉంది. లుక్ బాగుంది. అవుట్లుక్, లొకేషన్ అయితే 100% ప్రైమ్ లొకేషను, అన్నిటికి అందుబాటులో అయితే కనిపిస్తుంది. శ్రీకన్య థియేటర్కి దగ్గరగా అయితే ఇది కనిపిస్తుందండి. వీడియో నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధర విషయాలన్నీ కూడా కిందన మోర్ అనే ఆప్షన్లో అయితే మెన్షన్ చేసాం, దయచేసి గమనించండి. వీడియో చూస్తున్నప్పుడు చిన్న స్క్రీన్లో మోర్ అని కనిపిస్తుంది, MORE. అది క్లిక్ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్, SFT ఇంకా UDS ఇవన్నీ కూడా మనకి మెన్షన్ అయి ఉంటాయి. లైక్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.